ఇంట్లో పిల్లల్నే మేనేజ్ చేయలేని పరిస్థితుల్లో మీరు మొత్తం వేల మంది స్టూడెంట్స్ ని మేనేజ్ చేస్తారు. దాదాపుగా 7,000 పైగా స్ట్రెంత్ ఉన్నారు. మొదటి విద్యార్థి దగ్గర నుంచి ఆఖరి విద్యార్థి వరకు ప్రెమిసెస్ లో గానీ ఎంత సక్సెస్ఫుల్ గా తను ఎంజాయ్ చేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తూ ఎడ్యుకేషన్ ని తీసుకుంటున్నాడు, ఎంత సక్సెస్ఫుల్ గా బయటికి వెళ్ళాడు అనేది ప్రతి విద్యార్థి మీద ఫోకస్ మాకు ఇంపార్టెంట్. మీరు అంబిటస్ లో ఐజీసీఎస్సీ కరికులం పెట్టారు, ఇక్కడేమో సిబిఎస్ఈ కరికులం పెట్టారు క్రీక్ లో. ఈ రెండు పెట్టడానికి కారణం ఏంటి సార్? ఈ కరికులంలో చదివితే మహాద్భుతాలు సృష్టిస్తారు స్టూడెంట్స్ అని మేము చెప్పుకోవటం అంటే అదొక బిజినెస్ పర్స్పెక్టివ్ లో చెప్పుకున్నట్టే అవుతుంది. అది కాదు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా గ్లోబల్ కనెక్టివిటీ ఉండాలి, గ్లోబల్ అప్రోచ్ ఉండాలి అనే ఉద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ కరికులం ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కేంబ్రిడ్జ్ కరికులం. అది అంబిటస్ వరల్డ్ స్కూల్స్ లో మేము అన్ని బ్రాంచెస్ లో సక్సెస్ఫుల్ గా తీసుకున్నాం. టీచర్స్ చాలా కీలకం కదా సార్ పిల్లల డెవలప్మెంట్ లో. టీచర్స్ ఎంపికలో మీరు చూసే టాప్ 3 క్వాలిటీస్ ఏంటి సార్? మిడ్ డ్రాప్ అవుతారు మేడం. సంవత్సరం అకాడమిక్ ఇయర్ మధ్యలో వెళ్ళిపోతారు. ఏమైపోతారు పిల్లలు? 24 మంది 30 మంది పిల్లలు ఏమైపోతారు అసలు? మీరు కూడా తల్లిదండ్రులే కదా, మీ పిల్లలు చదువుకుంటున్నారు కదా. ఈ ఒక్క చిన్న విషయాన్ని, ఈ ఒక్క చిన్న లాజిక్ ని మీరెందుకు మిస్ అవుతున్నారు? అందరికీ అప్పీల్ చేస్తున్నది ఏంటంటే పేరెంట్స్ కూడా కొంచెం సంయమనం పాటించాలి. నిజంగా టీచర్ తప్పు చేసింది లేకపోతే స్కూల్ తప్పు చేసింది అని అనుకుంటే ఆ ప్రాబ్లం ఏంటో ముందు పెట్టి రిజాల్వ్ చేసుకోవాలి. అంతేగాని పిల్లల ముందు వాళ్ళని గట్టిగా మాట్లాడటం, మందలించినట్టు చేయటం, ఆ స్టూడెంట్ కి ఆ టీచర్ మీద గౌరవం ఉండదు. రేపొద్దున తను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కి వాల్యూ ఉండదు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ నమస్కారం. పిల్లల భవిష్యత్తులో వాళ్ళ పునాది ఎంత ఇంపార్టెంట్ అంటే సుమారు 3-4 సంవత్సరాల వయసు నుంచి 15 సంవత్సరాల వరకు వారి పరిసరాల నుంచి వాళ్ళు అబ్జర్వ్ చేసుకునేదే వాళ్ళ తర్వాత భవిష్యత్తుకి ఒక పెద్ద ఫౌండేషన్ అవుతుందన్న విషయం సైకాలజిస్టులు మరీ చెప్తున్నారు. మరి ఆబ్వియస్లీ రోజులో 8-9 గంటలు పిల్లలు గడిపేది మంచి స్కూల్లో. కాబట్టి స్కూల్ వాతావరణం ఎలా ఉంది, టీచింగ్ ఫిలాసఫీ ఏంటన్నది అత్యంత కీలకం. ఇవాళ మనం ఫ్యూచరిస్టిక్ ఎడ్యూ ఇనిషియేటివ్స్లో కీలక వ్యక్తిగా మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్ శ్రీ నరేంద్ర ఈడ్పుగంటి గారితో మాట్లాడబోతున్నాం. వారు ఇన్ఫ్యాక్ట్ 30 ఏళ్లుగా విద్యారంగంలో ఉన్నారు. గత 18 ఏళ్లుగా ఈ స్కూల్ స్థాపించినప్పటి నుంచి 12 బ్రాంచెస్ని చాలా అంటే సమర్థవంతంగా మేనేజ్ చేస్తూ పిల్లలకి ఒకవైపు గ్లోబల్ ఎడ్యుకేషన్ ఆప్షన్ ఇస్తూ మరోవైపు మన సిబిఎస్ఈ కరికులం కూడా చాలా స్కూల్స్లో ప్రవేశపెట్టి వాళ్ళని గ్రూమ్ చేస్తూ వచ్చారు. ఈజ్ హియర్ విత్ అస్ ఆన్ దిస్ వెరీ స్పెషల్ ఎడ్యుకేషన్ పాడ్కాస్ట్. సార్ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ నమస్కారం. విద్యావేత్తలు, అకాడమిషియన్స్ ఎస్పెషలీ ఎంత పేషెన్స్ ఉండాలో వాళ్ళకి అర్థమవుతుంది చూస్తేనే. ఎందుకంటే ఇంట్లో పిల్లల్నే మేనేజ్ చేయలేని పరిస్థితుల్లో మీరు మొత్తం వేల మంది స్టూడెంట్స్ని మేనేజ్ చేస్తారు. మొత్తం మీ స్కూల్ స్ట్రెంగ్త్ ఎంత సార్ ఈ 12 బ్రాంచెస్లో కలుపుకుంటే? విద్యారంగంలో హైదరాబాద్లో మేమే మొదట కాదు, మేమే చివరి కాదు మేడం. అది కరెక్టే. సో ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా పెద్ద సంస్థలు మాకంటే ముందు ఉన్నాయి, ఇప్పుడు వస్తున్నాయి, ఇంక ముందు కూడా వస్తాయి. మమ్మల్ని ప్రత్యేకంగా మీరు గుర్తించి వీళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు అనే ఉద్దేశం కానివ్వండి, ఒక విద్యా విధానం గురించి మీకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఒకసారి మళ్ళీ వీళ్ళతో ఇంటరాక్ట్ అయితే ఎలా ఉంటుందని మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వటం, దీనికి మాకు ఈ అవకాశం కల్పించడం ఒక మంచి ప్లాట్ఫామ్గానే తీసుకుంటున్నాను. స్టూడెంట్స్ ఎన్ని వేల మంది ఉన్నారనేది కాదండి, దాదాపుగా 7,000 పైగా స్ట్రెంత్ ఉన్నారు. మొదటి విద్యార్థి దగ్గర నుంచి ఆఖరి విద్యార్థి వరకు స్కూలు ప్రెమిసెస్లోకి వచ్చిన తర్వాత ఎంత కంఫర్టబుల్గా, ఎంత సక్సెస్ఫుల్గా జర్నీ చేసినంతకాలం క్లాస్ రూమ్లో కానివ్వండి, ఫీల్డ్లో కానివ్వండి, స్కూళ్ళు ప్రెమిసెస్లో కానీ ఎంత సక్సెస్ఫుల్గా తను ఎంజాయ్ చేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తూ ఎడ్యుకేషన్ని తీసుకుంటున్నాడు, ఎంత సక్సెస్ఫుల్గా బయటికి వెళ్ళాడు అనేది ప్రతి విద్యార్థి మీద ఫోకస్ మాకు ఇంపార్టెంట్. సార్, నేను ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు ఒక విద్యార్థి జీవితంలో స్కూల్ చాలా కీలకమైన పాత్ర. ఎందుకంటే భాష, సంస్కారం, తెలివితేటలు, చురుగ్గా ఉండడం, అందరితో మంచిగా ఉండగలగడం, ఇవన్నీ కూడా స్కూల్లోనే పికప్ చేస్తారు. సో మీరు అంటే యాజ్ అ ఫౌండర్ మీరు ఆలోచించినప్పుడు ఏం ఆలోచించారు? పిల్లల్ని కొంత భారతీయత ఉండాలి, కొంత మోడర్న్ గ్లోబల్ స్టాండర్డ్స్కి అందుకోవాలి. ఈ బ్యాలెన్స్ ఎలా తీసుకొచ్చారు మీరు? ఇప్పుడున్న పరిస్థితుల్లో మన మూలాలని మర్చిపోకుండా మారుతున్న సమాజంలో మార్పులు వస్తున్న దానికి అనుగుణంగా స్టూడెంట్స్ని తీర్చిదిద్దకపోతే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడున్న స్పీడు ప్రపంచానికి అందుకోలేరు. అవును. ఎట్ ద సేమ్ టైం
వాళ్ళ గ్రౌండ్ రియాలిటీలో ఏంటి అనేది కూడా వాళ్ళకి ఆ మూలాలు కూడా తెలియాలి మేడం. మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఇవాళ చాలామంది విద్యార్థులకి స్టూడెంట్స్కి బియ్యం ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. అదే కదా. కొంచెం సిల్లీగా ఉంటుంది కానీ మాట్లాడుకోవడానికి. పల్లెటూరులో పుట్టి చదువుకున్న వాళ్ళకు కూడా వరి చెట్లు అనే పరిస్థితి ఉందండి. బాబోయ్, ఆ ప్యాడీ ఫీల్డ్ అనేది కూడా తెలీదు. అవును. ఇక్కడ మనకు ప్యాడీ, ఇంకో చోట వీటు, ఇంకొక రకంగా ఇంకొకటి మైజ్, ఏదో ఒకటి ఆహార ధాన్యం అనేది, ఒక ట్రీస్ అనేది మనం తినే ఆహారం గురించే వాళ్ళకు ఒక అవగాహన లేదు. అవును, అలాంటి మూలాలు మిస్ అవుతున్నాయి. చాలా కష్టం. మన కల్చర్, మన ఫ్యామిలీ ఈకో సిస్టమ్, మన సొసైటీ ఈకో సిస్టమ్, వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది తగ్గిపోతుంది. చరిత్ర కూడా కదా సార్, చరిత్ర కూడా మర్చిపోతున్నాం. డెఫినెట్ గా ఇవాళ ఫోటో చూపించి ఎవరంటే చెప్పలేరు. మనకి పౌరాణికం, చారిత్రకము, ఎన్ని రకాలుగా మనకి బోల్డంతా హిస్టరీ ఉంది. అదంతా కూడా తెలియదు. అది తెలుసుకోవడానికి అది బోర్ సబ్జెక్ట్ కింద ఫీల్ అవుతున్నారు. అవును. మనకు కోర్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి? సైన్సు, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్. ఈ మూడిటి మీద ఉన్నంత ఫోకస్ సోషల్ స్టడీస్ మీద, జియోగ్రఫికల్ నాలెడ్జ్ మీద స్టూడెంట్స్కి ఆసక్తి ఉండదండి. దాని మీద ఇంట్రెస్ట్ చూపరు అసలు. అదొక బోర్ సబ్జెక్ట్ కింద ఫీల్ అవుతారు. అవును, అవును. హిస్టరీ తెలుసుకోవాలంటే అది బోర్ సబ్జెక్ట్ కింద ఫీల్ అవుతారు. స్టూడెంట్స్కి క్లాస్ రూమ్లో, మనం ఇంటి దగ్గర ఒక స్టూడెంట్గానే నేను వేరే చోట కూడా చెప్పాను మేడం, ఇది క్లాస్ రూమ్లో ఉన్నటువంటి 24 మంది కానివ్వండి, లేదా సిబిఎస్ఈలో అయితే మాకు 30 మంది దాకా ఒక సెక్షన్కి అకామిడేట్ చేస్తాం. ఇంటి దగ్గర ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ పిల్లలు ఉన్నప్పుడు ఒక తల్లి వాళ్ళిద్దరిని మేనేజ్ చేయడానికి ఎన్ని రకాల విన్యాసాలు చేస్తున్నారో ఇవాళ మనం చూస్తున్నాం. అంతే కదా సార్. అవును. చివరికి వాళ్ళని మేనేజ్ చేయలేక ఫోన్స్ ఇచ్చేస్తున్నారు. అంతే, మారుతున్న పరిస్థితుల్లో. పర్ఫెక్ట్ గా చెప్పారు. కొన్నాళ్ళు టీవీ, ఆ టీవీ పోయి ఇప్పుడు ఫోన్కి వచ్చేసింది. తినేటప్పుడు ఫోను అంతే ఇచ్చేసారు. మరి క్లాస్ రూమ్లో 24 మంది కానీ 30 మంది కానీ ఉన్నప్పుడు ఒక టీచరు ఎంత బ్యాలెన్సింగ్ మెంటాలిటీ, ఎంత ఎమోషనల్ బ్యాలెన్సింగ్ సిచ్యువేషన్ ఉండాలి. ఇది ముఖ్యంగా పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. కరెక్ట్ సార్. అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి ఈకో సిస్టమ్ని వాళ్ళు ఇవ్వాలి. అవును. దీంట్లో ఇంటెలిజెంట్ కోషెంట్ అది స్కూల్ సైడ్ నుంచి చేయగలుగుతాం. ఎమోషనల్ కోషెంట్ కూడా ఒకటి ఉంది. అంటే ఐక్యూ లెవెల్ అండ్ ఈక్యూ లెవెల్ అని అంటాం మనం. అవును సార్. అవి డెవలప్ చేయాలి మనం. ఎమోషనల్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి ఇంటి దగ్గర ఉన్నటువంటి పేరెంట్స్, పరిసరాలు చాలా అవసరం అవుతుంది. అవును, అది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి ఫ్రెండ్స్తో ఉంటున్నారు, ఎలాంటి నైబర్స్తో ఉంటున్నారు, బయటికి వెళ్ళినప్పుడు ఎలాగుంది వాళ్ళ యొక్క ప్రవర్తన, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. అవును. ఇంటెలిజెంట్ కోషెంట్లో బ్యాలెన్స్ చేసుకోవడానికి టీచర్ కష్టపడుతుంది మేడం. కరెక్ట్. వాళ్ళకున్న సర్కిల్ టైంలో ఎలాగైనా కష్టపడతారు. క్లాస్ రూమ్లో ఉండొచ్చు, యాక్టివిటీ రూమ్లో ఉండొచ్చు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఫీల్డ్లో ఉండొచ్చు. ఎక్కడున్నప్పటికీ కూడా టీచర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇంటలెక్చువల్గా, ఫిజికల్గా వాళ్ళని ఎలాగా ఎంపవర్ చేయాలనే దాని మీదే వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారు మేడం. కానీ ఈ సొసైటీలో ఉన్నటువంటి ఎమోషనల్ కోషెంట్ని కనెక్ట్ చేయడానికి అక్కడంత అవకాశం ఉండదు. ఈ 8 అవర్స్లో, స్కూల్కి వచ్చిన 8 అవర్స్లో వాళ్ళకంత అవకాశం ఉండదు. అది పేరెంట్ బాధ్యత. పేరెంట్ చేయాలి. మీకు చూడండి మేడం, సెలవు వచ్చినప్పుడు నన్ను రెస్టారెంట్కి తీసుకెళ్ళు. ఇవాళ ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి, రేపు ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి. ఈ వారంలో వెళ్ళిన రెస్టారెంట్కి ఇంకో నెక్స్ట్ వీక్లో వెళ్తే వాళ్ళకి బోరు. నేను చెప్పేది ఏంటంటే రెస్టారెంట్కి సరదాగా కాసేపు ఎంజాయ్ చేయడానికి వెళ్ళటం తప్పని కాదు. అదర్ ఆస్పెక్ట్స్లో కూడా ఒక పార్కుకి తీసుకెళ్ళండి. అవును. ఏదో ఇంకొక ఏరియాకి, పబ్లిక్ ప్లేస్కి తీసుకెళ్ళండి. అక్కడ ఉన్న పరిసరాలని అతను అర్థం చేసుకోవడానికి మీరు అవకాశం ఇవ్వండి. మీరు కూడా కాసేపు పార్కులో స్పెండ్ చేయండి. అక్కడున్న మనుషులతో ఎలాగా కొలాబరేట్ అవ్వాలో నేర్పండి. లేదు ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాంటిదో ఇంకొకటో ఇవాళ చాలా అవకాశాలు ఉన్నాయి కదా మేడం. ఉన్నాయి. అయితే పేరెంట్స్కి తీరికుండట్లే, ఓపిక తీరిక రెండు. అదే చెప్తున్నాను మేడం. ఇప్పుడు ఈ వారం రెస్టారెంట్కి వెళ్ళాం, నెక్స్ట్ వారం ఇంకొక దానికి తీసుకెళ్ళండి. 10 మందితో ఎలాగా కలవాలి, ఆ ఈకో సిస్టాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఆ ఎమోషనల్ కోషెంట్ని ఎలా డెవలప్ చేయాలనేది ఇప్పుడు చాలా అవసరం మేడం. ఎందుకు అంటే తర్వాత ప్రొఫెషనల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడో చోట జాబ్ చేయడానికో, బిజినెస్లోనో ఎక్కడో చోట సెటిల్ అవ్వాలి కదా. అవును. వ్యాపారం చేశారనుకోండి, మిగతా ఎంప్లాయీస్ తోటి మీరు వ్యాపారం చేస్తే మిగతా ఎంప్లాయీస్ని ఎలా రిక్రూట్ చేసుకోవాలి, వాళ్ళతోటి ఎమోషనల్ కనెక్ట్ ఎలా ఉండాలి, వాళ్ళతోటి మీరు ఎలాగా సమర్థవంతంగా పని చేయించుకోవాలి, అది అవసరం ఉంది. లేదు మీరు ఇంకోసారి పని చేశారనుకోండి, చుట్టుపక్కల ఉన్నటువంటి మీ కొలీగ్స్ తోటి, మీ తోటి ఎంప్లాయీస్ తోటి
మీ మేనేజ్మెంట్ తోటి, మీ హైరార్కీ తోటి మీరు ఎలా ఉండాలి, ఇదంతా డెవలప్ అవ్వాలి. ఇది డెవలప్ అవ్వడానికి చాలా అవసరం పేరెంట్ సపోర్ట్ మేడం. సో ట్రూ సార్. ఓకే, దీంట్లో కొద్దిగా ఎక్స్టెంట్గా చెప్పాలంటే మేడం, స్టూడెంట్ లైఫ్ 60% మా దగ్గరే ఉంటుంది మేడం. అంతే కదా. ఎంటైర్ స్టూడెంట్ లైఫ్ 25 సంవత్సరాలు, మ్యాక్సిమము యావరేజ్ స్టూడెంట్ లైఫ్ 25 సంవత్సరాలు స్టూడెంట్ లైఫ్. దాంట్లో స్కూల్ ఎడ్యుకేషన్లో దాదాపు 17-18 ఇయర్స్ మా దగ్గర ఉంటుంది, 11th and 12th వరకు. అవును, చూసుకుంటే 60% మా దగ్గరే, 60% ప్లస్ మా దగ్గరే ఉంటున్నారు. అవును. మిగతా 40% వాళ్ళు నేర్చుకునే దానికంటే స్కూల్లో వాళ్ళు నేర్చుకున్నదే చాలా అవసరం. ఆ బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా దాన్ని మేము అడాప్ట్ చేసుకోవాలి. ప్రతి విద్యార్థిని కూడా అదే విధంగా చూస్తూ, పేరెంట్ను కూడా ఎడ్యుకేట్ చేస్తూ, పేరెంట్ను కూడా ఎలాంటి డెవలప్మెంట్స్ అవసరమో వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుని ముందుకెళ్ళాలి. చాలా బాగుంది సార్. ఎందుకంటే మీరు అన్నట్టు కొన్ని స్కూల్స్కి పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ మన సిటీలోనే. నేను పేర్లు చెప్పట్లేదు. అమ్మో పలానా స్కూల్లో జరిగితే వాళ్ళు గుండాలు అయిపోతారు, రౌడీజం బాగా ఎక్కువ అవుతుందని చాలా పాపులర్ స్కూల్స్ గురించి చెప్తున్నాను నేను. అలాగా ఫలానా వాళ్ళ పెద్ద వాళ్ళ పిల్లలు అక్కడ చదివారు, వాళ్ళకి అదే ఈ స్కూల్లో వెళ్ళిపోతే ఇబ్బంది అని. బట్ మీరు అవన్నీ గమనించుకుని 12 క్యాంపసెస్ నడుపుతూ మీరు ఇంత అంటే ఆలోచించారంటే చాలా పెద్ద విషయం సార్. ఇది ఇమోషనల్ కోషెంట్ గురించి. సార్ నాకు ఎప్పుడూ ఒక డౌట్, చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ట్యూషన్ పెట్టించుకోవడం అంటే సిగ్గుచేటుగా ఉండేది, నామోషిగా ఉండేది. ట్యూషన్ పెట్టించారట అని. ఇప్పుడు ట్యూషన్ లేకుండా పిల్లలు చదవట్లేదు అండి అసలు. ఎందుకు ఇంత మారిపోయింది? దానికి మీ ఫిలాసఫీ ఏమిటి? అంటే ట్యూషన్ అవసరం ఎందుకు ఉండాలి అసలు? పేరెంట్స్ బిజీ స్కెడ్యూల్ అండి. మదర్ అండ్ ఫాదరు డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఎంగేజ్ అవ్వటం, వాళ్ళకి తీరిక లేకపోవటం, లేదా వాళ్ళు ఫోకస్ చేయకపోవటం. క్లాస్ రూమ్లో పాత్ర 8 గంటలతో అయిపోయి ఇంటికి వచ్చినాక సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి ఆ తర్వాత సమయం ఎట్లా వాళ్ళు డైవర్ట్ అవుతున్నారు అనే దాని మీద పేరెంట్స్కి ఫోకస్ ఉండట్లేదు మేడం. సో ఆ ఫోకస్ పెంచుకోవాలి. ఎందుకంటే విద్యార్థి దశ అనేది మీకు ఎంత బిజీ అని ఉండొచ్చు, ఎంత బిజినెస్ మ్యాన్ అయినా కావచ్చు, రోజుకి కాసేపు టచ్ చేయండి వాళ్ళని. ఒక్క అరగంట టచ్ చేయండి, ఒక్క అరగంట వాళ్ళతో గడపండి. మార్నింగ్ అంతా కూడా ప్రిపరేషన్గా సరిపోద్ది మేడం, స్కూల్కి వెళ్ళడానికి ప్రిపరేషన్ సరిపోద్ది. మీకు ఉండే టైం అంతా ఈవినింగ్, సాటర్డేస్ ఆర్ సండేస్, అవును ఇంతే కదా. సో మీరు వాళ్ళతో స్పెండ్ చేయడానికి టైం లేకపోతే, స్కూల్లో ఎంత గడిపినా పేరెంట్గా మీరు ఎమోషనల్ కనెక్ట్ లేకపోతే, స్కూల్లో ఏం చెప్పినప్పటికీ కూడా ఎమోషనల్గా మీతో కనెక్ట్ అవ్వకపోతే మాత్రం ఏ ఎడ్యుకేషన్ ఏం చేయలేదు. కరెక్ట్. పోతే మీరు చెప్పినటువంటి ట్యూషన్ సెంటర్స్ గురించి చెప్తున్నాం. స్కూల్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవటానికి, లేదా ఈ పేరెంట్స్కి కావాల్సినటువంటి ఆ సబ్జెక్ట్ మీద వీళ్ళకి నాలెడ్జ్ లేకపోవటం, అక్కడ ఏం హోంవర్క్ ఇస్తున్నారో, ఆ స్కూల్లో ఏం చెప్తున్నారో దాని మీద వీళ్ళకి కమాండ్ లేకపోవటం, మనకి ఎందుకులే ఏదైనా ట్యూషన్ సెంటర్ పెడితే పోతుందిలేనని పంపించేసేయటం జరుగుతుంది. అవును అవును. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, ఆ ట్యూషన్ సెంటర్ టీచరు అంత కాంపిటెంట్ పర్సనా కాదా, అతనికి ఆ క్వాలిఫికేషన్ ఉందా లేదా, అతను బీఎడ్ చేశాడా లేదా, స్కిల్ డెవలప్మెంట్ అయినాడా కాదా అనేది ఎవరు చూడరు. వీళ్ళకి పంపించినటువంటి హోంవర్క్ అతను చేయించి పంపించేశాడు, లేదా అతనికి తెలిసినటువంటి జ్ఞానం వీళ్ళకి ఏదో ఒకటి చెప్పాడు అంటే అక్కడ స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవుతాడు. అవును. క్లాసులో చెప్పిన టీచరు ఒకటి చెప్తారు, ట్యూషన్ సెంటర్ టీచరు ఇంకోటి చెప్తారు. కరెక్ట్. ఈ రెండింటి మధ్యలో వాళ్ళు నలిగిపోతారు, కన్ఫ్యూజ్ అయిపోతారు. అది వాళ్ళ యొక్క రిజల్ట్ మీద, వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది. రెండోది, అసలు నిత్యం ఇదే పని చేస్తున్నావు, చదువు రుబ్బి పెడుతున్నావు అనే ఫీలింగ్ వస్తుంది తప్ప ఇది ఒక పాయింట్ మేడం. అవును. రెండోది ఏంటంటే, అసలు పేరెంట్ బయటికి పంపించేస్తున్నాడు స్టూడెంట్ని, మరి మీరు ఎప్పుడు కలుస్తారు? అతను 8 వెనక్కి వస్తాడు, భోజనం చేస్తాడు, స్లీపింగ్ టైం, పొద్దునే లెగుస్తాడు, ప్రిపేర్ అవుతాడు, వెళ్ళిపోతాడు. పేరెంట్స్గా మీరు ఎప్పుడు కలుస్తున్నారు? రోజువారీ ఏం జరుగుతుందో మీరు ఏం తెలుసుకుంటున్నారు? ట్యూషన్ సెంటర్లో ఏం నేర్చుకుంటున్నాడు, స్కూల్లో ఏం నేర్చుకుంటున్నాడు అనేది మీకు ఎట్లా తెలుస్తుంది? ఇదొక రెండో పాయింట్. మూడో పాయింట్, పేరెంట్స్ ఇవాళ వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్ కావచ్చు, ప్రయారిటీస్ లేకపోవడం కావచ్చు. మేము పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు చాలా మంది రావట్లేదండి. మేము మ్యాండేటరీ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినా, ఆప్షనల్ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినా సరే, మ్యాండేటరీ పెడితే ఆ టైంలో వాళ్ళు బిజీగా ఉన్నారు, వాళ్ళకి వేరే ఏదైనా వర్క్ ఉందంటే ఆప్షనల్ కూడా పెట్టాం. ప్రిన్సిపల్ తోటి, టీచర్ తోటి మీరు ఎప్పుడైనా పలానా టైంలో అపాయింట్మెంట్ తీసుకుని మీరు వచ్చి కలిసి మీ స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ గురించి, ఫిజికల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ గురించి, సైకలాజికల్ డెవలప్మెంట్స్ గురించి మీరు మాట్లాడవచ్చు. మాట్లాడితే ఇక్కడ గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుందని చెప్తాం.
కానీ రారు. ఇవాళ పేరెంట్ టీచర్ మీటింగ్ పెడితే 50% లెస్ దాన్ ప్రెజెన్స్ ఉంటుందండి. అది కూడా కొంచెం చిన్నపిల్లల పేరెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు. 4th, 5th దగ్గర నుంచి పర్వాలేదు, 6th నుంచి అయితే కంప్లీట్గా వదిలేస్తున్నారు. హైయర్ క్లాస్ స్టూడెంట్స్ అయితే ఇక చెప్పే పనే లేదు, వాళ్ళు స్వతంత్రులు అయిపోతారు. పేరెంట్స్ ఇంకేం మనం పట్టించుకోకర్లేదు, వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చేసింది, వాళ్ళే ఆలోచించుకోగలరు, వాళ్ళే మాట్లాడుకోగలరు. ఎండ్ ఆఫ్ ద డే పెర్ఫార్మెన్స్ కోడ్ గురించి కూడా పట్టించుకోరు కొంతమంది పట్టించుకుంటారు. మా అబ్బాయికి ఇంతే వచ్చిందా పెర్ఫార్మెన్స్, ఎప్పటి నుంచో మీ దగ్గరే చదువుతున్నాడు, ఏం చెప్తున్నారు, ఏం చూస్తున్నారు అని ఫ్రస్ట్రేట్ అవుతారు. కరెక్ట్, అవును. ఇవి ఎట్లా వస్తాయంటే స్కూల్ నుంచి ఏదన్నా ఒక మిస్కమ్యూనికేషనో లేదనుకుంటే ఫీజు కట్టమన్నప్పుడు నోటిఫికేషన్ వెళ్ళినప్పుడు, ఇలాంటప్పుడు వాళ్ళకి ఒక కోపం, ఆవేశం లాంటివి సహజంగా జరుగుతుంది. అప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. అర్థమైంది సార్. అది తప్పని అన్నాను నేను. కానీ స్టూడెంట్ 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు వయసు స్కూల్లో గడిపేది, అతని యొక్క జీవితకాలం మొత్తం మీద అదే ఫౌండేషన్. ఈ చిన్న లాజిక్ని పేరెంట్స్ మిస్ అవుతున్నారు. మీరు స్కూల్లో ప్రాబ్లం ఏదైనా జరిగింది, స్కూల్లో కూడా పొరపాట్లు జరుగుతాయి మేడం, టీచర్స్ కూడా తప్పులు చేస్తూ ఉంటారు, లేకపోతే మా అడ్మినిస్ట్రేటర్స్ తప్పు చేస్తుంటారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు, స్కూల్లో సరైన సపోర్ట్ స్టూడెంట్కి ఇవ్వకపోవచ్చు, మీ స్టూడెంట్ పేపర్ సరిగా కరెక్షన్ చేయకపోవచ్చు, అతనికి హోంవర్క్ సరిగా కరెక్ట్ చేయకపోవచ్చు, కరెక్ట్, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే హ్యూమన్ ఎర్రర్ అనేది ఎక్కడైనా సహజం అండి. ఆ తప్పు జరిగిన కాడ మీరు వచ్చి క్వశ్చన్ చేస్తే వీళ్ళు కూడా రెక్టిఫై అవుతారు. అవును. అట్లా కాకుండా వీళ్ళు ఏదైనా కంప్లైంట్ రేజ్ చేసినప్పుడు మా టీచర్సో మా అడ్మినిస్ట్రేటర్సో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, లేదు మా దగ్గర ఇది జరగలేదని మేము చెప్పటం, అది తప్పు. పేరెంట్స్ సైడ్ నుంచి ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వచ్చి ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని చెప్పడం, అది తప్పు. ఈ రెండు కలిస్తేనే స్టూడెంట్ ప్రోగ్రెస్లో ఒక మెట్టు సాధిస్తాడు. ఇది నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతాను మేడం. కరెక్ట్ సార్, చాలా బాగా చెప్పారు సార్. ఇది ఒక్కసారి పేరెంట్స్ చాలా మంది వాళ్ళ బేరేజ్ వేసుకుంటారు చూస్తూ. పొద్దున్నుంచి మధ్యాహ్నం ఎర్లీ ఈవినింగ్ దాకా స్కూల్లో ఉండి ఇంటికి వచ్చి హడావిడిగా ఏదో స్నాక్ తినేసి మళ్ళీ ట్యూషన్కి పరిగెట్టి 8ంటికో తిరిగి వచ్చి మళ్ళీ 8ంటికి నుంచి 9ంటి వరకు టీవీ చూసుకునో మిగిలిన భోజనాల కార్యక్రమాలన్నీ అయ్యాక నిద్రపోతారు, మళ్ళీ లేచి వెళ్ళిపోతారు. అంటే ఒక్కసారి పేరెంట్స్ ఆగి ఆలోచించవలసిన విషయం. రెండోది, ఖర్చు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఇవాళ స్కూల్లో ఎంత కడుతున్నారో ఫీజు అంతకంటే ఎక్కువ ట్యూషన్లకు చెల్లిస్తున్నారు. ఒక్కసారి ఎందుకు ట్యూషన్ పెట్టించాల్సి వస్తుందో ఆలోచిస్తే మీరు చెప్పిన పాయింట్లన్నీ కూడా ఐ థింక్ ఇది ఆ ఫిలాసఫీ సెట్ అవుతుంది. అయితే సార్, మీరు ఈక్యూ ఐక్యూ గురించి మాట్లాడారు, లైఫ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి అన్నారు. ఇవాళ రేపు మనకి గ్లోబల్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడుతున్నాం. మీరు అంబిటస్లో IGCSE కరికులం పెట్టారు, ఇక్కడేమో మన CBSE కరికులం పెట్టారు క్రీక్లో. సో ఈ రెండు పెట్టడానికి కారణం ఏంటి సార్? అసలు గ్లోబల్ స్టాండర్డ్స్ గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా? పూర్వం మనకి స్టేట్ గవర్నమెంట్లోనే సిలబస్ ఎక్కువ డామినేట్ అయ్యేది మేడం. 90% పీపుల్ స్టేట్ గవర్నమెంట్ సిలబస్నే ఫాలో అయ్యేవారు. క్రమేణా CBSE, ICSE అనేది 2 బోర్డ్స్ డెవలప్ అయినాయి మేడం. దాంట్లో ఏంటంటే కాన్సెప్ట్ డిఫరెంట్, పెడగాగి డిఫరెంట్, అప్రోచ్ డిఫరెంట్. సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే ఏది తక్కువ కాదు. ఈవెన్ స్టేట్ బోర్డ్ సిలబస్ కూడా తక్కువ కాదు, CBSE తక్కువ కాదు, ICSE కూడా తక్కువ కాదు. ఇంటర్నేషనల్ సిలబస్లో చదివితేనే అతను గ్లోబల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలడు అనుకోవటం కూడా తప్పు. ఇంతకుముందు చదువుకున్న వాళ్ళు, స్టేట్ బోర్డులో చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది అబ్రాడ్లో పనిచేస్తున్న వాళ్ళు, గ్లోబల్ కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం. లాంగ్వేజ్ స్కిల్స్ కూడా సరిగా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కరికులంలో చదివితే మహాద్భుతాలు సృష్టిస్తారు స్టూడెంట్స్ అని మేము చెప్పుకోవటం అంటే అదొక బిజినెస్ పర్స్పెక్టివ్లో చెప్పుకున్నట్టే అవుతుంది. అది కాదు. గ్లోబల్ అప్రోచ్ ఎలా తీసుకెళ్ళాలి, గ్లోబల్ స్టాండర్డ్స్లో ఎలా కనెక్ట్ చేయాలనేది చూసినప్పుడు చేంజ్ అవుతున్నటువంటి ఈ సిచ్యువేషన్లో స్టూడెంట్స్ కానివ్వండి, ఫ్యామిలీస్ కానివ్వండి మైగ్రేట్ అవుతున్నారు. గ్లోబల్ ఆపర్చునిటీస్ పెరిగినాయి. సో పెరిగినప్పుడు డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళు ట్రావెల్ అవుతున్నారు, ప్రొఫెషన్ వైజ్గా ఇంకో రకంగా. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఒక గ్లోబల్ కనెక్టివిటీ ఉండాలి, గ్లోబల్ అప్రోచ్ ఉండాలి అనే ఉద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ కరికులంని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కేంబ్రిడ్జ్ కరికులం. అది అంబిటస్ వరల్డ్ స్కూల్స్ లో మేము అన్ని బ్రాంచెస్ లో సక్సెస్ఫుల్ గా తీసుకున్నాం. అదొక్కటితోనే ఆగకోకుండా కొలాబరేటివ్ మెథడ్స్ అని, లేకపోతే టెక్నాలజికల్ మెథడ్స్ అని, గ్లోబల్ పర్స్పెక్టివ్ మెథడ్స్ అని, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అని, లేకపోతే బ్రిటిష్ కౌన్సిల్ అనేది కానీ కూడా రిట్స్ ప్రోగ్రామ్ అని ఉంటుంది మేడం, రికగ్నిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డైమెన్షన్ స్కూల్ అని తీసుకుంటాం. ఆల్ సబ్జెక్ట్స్ కి ఇంటిగ్రేట్ చేసి, కరికులంతో ఇంటిగ్రేట్ చేసి వాళ్ళు బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. అది ఇంటర్నేషనల్ స్కూల్లోనే కాదు, మా CBSE స్కూల్లో, క్రీక్ ప్లానెట్ స్కూల్లో కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఈ విధంగా నేషనల్ కరికులంకి వాల్యూ ఇస్తూ, నేషనల్ కరికులంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆపర్చునిటీస్కి ఏ విధంగా డివాల్యూ చేయకుండా గ్లోబల్ ఆపర్చునిటీస్ను కూడా కనెక్ట్ చేస్తూ ఈ 2 కరికులమ్స్ని మేము బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. మీ రిజల్ట్స్ ఎలా ఉంటాయి సార్ మామూలుగా? అంటే పిల్లలకి ఇప్పుడు మార్కులు ఒక చాలా పెద్ద మెజర్ అయిపోయింది.
Yeah. అఫ్ కోర్స్ మార్కులు పరమావధి కాదని అందరికీ తెలుసు. బట్ అయినా కూడా ఒక రిజల్ట్ వచ్చినప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ లో మేనేజ్మెంట్ కి ఎప్పుడు సంతోషమే. సో మీకు ఎలా ఉంటుంది సార్, మీ మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు రిజల్ట్ పరంగా 100% సక్సెస్ రిజల్టే. 100% అద్భుతం సార్. బోర్డ్ ఎగ్జామినేషన్స్ విషయంలో ఇప్పుడు దాదాపుగా 14-15 బోర్డ్ Batches. ఎగ్జామ్స్ ని కంప్లీట్ చేశాము. 100% రిజల్ట్ ఉంది స్టూడెంట్ పరంగా సక్సెస్ రేట్. అదే కాకుండా స్టేట్ వైడ్ గా ఉన్నటువంటి టాప్ మార్క్స్ సాధించడం స్టూడెంట్స్ ఇండివిజువల్ గా ఆహా, అవి కూడా ఉన్నాయి. అయితే ఇది మీ స్కూల్లోనే చదవటం వల్ల ఈ టాప్ ర్యాంక్స్ ఇవన్నీ వచ్చినాయా అని మీరు అడగవచ్చు. స్టూడెంట్ పొటెన్షియల్ మెయిన్ మేడం. of course. 90% స్టూడెంట్ పొటెన్షియల్ ఉంటే చిన్న స్కూల్లో చదివినప్పటికీ కూడా అతను ర్యాంక్ కొడతాడు, మంచి మార్క్స్ కొడతాడు, స్టేట్ లెవెల్లో మార్క్స్ని కొడతాడు, నేషనల్ లెవెల్ మార్క్స్ని కూడా కొడతాడు. స్టూడెంట్ పొటెన్షియల్ ఇంపార్టెంట్. దానికి స్కూల్ కొంచెం ఎంకరేజింగ్, సపోర్ట్, మా ప్లానింగ్, మా ప్రాసెస్, మా పెడగాగి ఇవన్నీ అడిషనల్ సపోర్ట్ అవుతుంది. మెయిన్ ఆ క్రెడిట్ అంతా స్టూడెంట్దే. రైట్. మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళంతా మా దగ్గర చదవటం వల్ల ఇంత పెద్ద ర్యాంక్స్ వచ్చేసినాయి అని పెద్ద పెద్ద ర్యాంకులన్నీ కూడా ప్రొజెక్ట్ చేస్తారండి. ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం అనమాట. కానీ ఎన్ని లక్షల మంది, ఎన్ని వేల మంది చదివితే ఎంతమంది సక్సెస్ అవుతున్నారు అనేది సామాన్య పేరెంట్స్ కి అది ఇన్ఫర్మేషన్ ఉండదండి. అవును. ఈ ర్యాంకులు విపరీతంగా ప్రొజెక్ట్ చేయటం వల్ల మామూలుగా ఇన్నోసెంట్ పేరెంట్స్ అనుకోండి, లేకపోతే జనరల్ గా ఇన్ఫ్లుయెన్స్ పేరెంట్స్ అనుకోండి, పక్కన వాళ్ళు అక్కడ చదివారు కాబట్టి మావాడు కూడా డాక్టర్, ఇంజనీర్ అయిపోవాలనే ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానివ్వండి, పూర్తి అవేర్నెస్ లేకపోవటం వల్ల కానివ్వండి, ఇంకా అట్లా పరిగెత్తే పరిస్థితి ఇంకా ఉంది మేడం. రైట్. అయితే మా దగ్గర చదివిన వాళ్ళకు అది రావట్లేదు అంటే బ్రహ్మాండంగా సక్సెస్ రేట్ వస్తుంది. వాళ్ళ దగ్గర 5% 10% సక్సెస్ రేట్ ఉంటే మా లాంటి ఒక సిస్టమాటిక్ స్కూల్స్, మాదనే కాదు చాలా స్కూల్స్ ఉన్నాయి మేడం, సిస్టమాటిక్ స్కూల్స్లో సక్సెస్ ఉన్న వాళ్ళది దానికంటే డబల్, త్రిబుల్, 10 రెట్లు ఎక్కువ సక్సెస్ సాధించిన వాళ్ళు, ప్రొఫెషన్స్లో బాగా సెటిల్ అయిన వాళ్ళు, ర్యాంక్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అవును. మేము పబ్లిసిటీ చెయ్యం, వాళ్ళు చేస్తారు, అంతే. అది తేడా. అంతే. అండ్ యాక్చువల్లీ ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ లేండి సార్. అంటే ఈ పోటీ ప్రపంచంలో అంత పోటీ తత్వాన్ని అంత ఇంకా వేరే ప్రపంచం అంతా కట్ చేసేసి ఆ 4-5 ఏళ్ళు వాళ్ళని తోవడం అవసరమా కాదా అన్నది ఇంపార్టెంట్. బట్ కెరియర్ పరంగా సార్ మీకు 11th 12th కూడా ఉంది కాబట్టి 6th గ్రేడ్ నుంచి ఐఐటి కోచింగ్ అండి. అవును. లేకపోతే 8th గ్రేడ్ నుంచి నీట్ కోచింగ్, లేకపోతే సిఏ కోచింగ్. అక్కడి నుంచే ఆ స్కూల్ నేమే మెడికల్ అకాడమీ, చార్టెడ్ అకౌంటెంట్, సిఏ అకాడమీ, లేకపోతే ఐఐటి అకాడమీ. వాడి బ్రెయిన్ ఎంత, వాడు నేర్చుకోవాల్సింది ఏమి నేర్చుకోవాలి, అప్పుడు ఏమి ఐఐటి కోచింగ్ ఇస్తారు మీరు? ఏం సింపుల్ మేడం. 6th గ్రేడ్ చదివే వాడికి 7th గ్రేడ్ సిలబస్, 7th వాడికి 8th వాడికి 9th వాడికి 10th అడ్వాన్స్ సిలబస్ పెట్టేసి విపరీతంగా మగప్ చేయటం, వాళ్ళు విపరీతమైన స్ట్రెస్ అవటం. ఇది స్కూల్సే చేస్తున్నారా అంటే స్కూల్స్ కాదు, పేరెంట్స్ బాధ్యత కూడా ఉంది. కరెక్ట్. పరిగెట్టడం, వాళ్ళని పరిగెట్టించడం, అనవసరమైనటువంటి టెన్షన్కి వాళ్ళని గురి చేయటం. వాడి అభిరుచులు, వాడి ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఒక మదర్ కోసం, ఫాదర్ కోసం, సమాజం కోసం వీడి పరిగెట్టాలి. ఈ విధంగా అందరం బాధ్యులమే, స్కూల్స్ వాళ్ళము బాధ్యులమే, అటు పేరెంట్స్ బాధ్యులే, సమాజం కూడా బాధ్యత. డెఫినెట్లీ సార్. ఎందుకంటే ఇప్పుడు కెరియర్ పరంగా చూసుకుంటే మనకి ఎన్నో ఆప్షన్స్ ఓపెన్ అప్ అవుతున్నాయి. అయినా 2-3 స్ట్రీమ్స్ మాత్రమే ఫోకస్ లోకి వచ్చి మొదలైన ఒక పిచ్చి పరుగు ఇది. సో బట్ మీ స్కూల్లో మీరు పిల్లలకు ఒక విస్తారమైన క్యాన్వాస్ ఇచ్చి వాళ్ళ అభిరుచులకు అనుగుణంగానే వాళ్ళు కెరియర్ ఆప్షన్స్ ఎంచుకునేలాగా ఒక వాతావరణం అయితే కనిపిస్తుంది. అంటే దేర్ ఆర్ నాట్ జస్ట్ ఆపర్చునిటీస్. సో మీ స్కూల్ నుంచి బయటకు వచ్చిన అలమ్నస్ సార్ ఎక్కువ ఏ రంగాల్లో స్థిరపడ్డారు? అట్లా మెజర్ చేయలేము, అన్ని రంగాల్లో చెప్పలేము. డాక్టర్స్ గా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అదర్ ప్రొఫెషన్. ఇప్పుడు ఇవాళ మనం చదువుకున్నప్పుడు చాలా తక్కువ కోర్సులో ఆపర్చునిటీస్ ఉండేవి మేడం. అవును అవును. మనకంటే ముందు ఇంకా తక్కువ. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ప్రతి దానికి ఒక స్పెషలైజేషన్ వచ్చేసిందండి. మీడియా తీసుకున్నా, హెల్త్ కేర్ తీసుకున్నా, ఎడ్యుకేషన్ తీసుకున్నా, అగ్రికల్చర్ తీసుకున్నా, గ్లోబల్ ఆపర్చునిటీస్ లో మీకు ఏ రంగమన్నా తీసుకోండి మేడం, ప్రతి దానికి ఒక ఎలిమెంట్ లో స్పెషలైజేషన్ వచ్చింది. కరెక్ట్ గోల్ తోటి తన ఇంట్రెస్ట్ ని డ్రైవ్ చేసుకుంటూ ముందుకెళ్తే ఎవరైనా సరే వాళ్ళ ప్రొఫెషన్ లో సెటిల్ అవ్వకపోవటం అనేది లేదు. ఇందులోనే బాగా సెటిల్ అయ్యారు, అందులోనే బాగా సెటిల్ అయ్యారు అని అనుకోవటానికి వీల్లేదు. డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఉన్నారు, చాలా రంగాల్లో ఉన్నాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ కాలేజ్ స్టూడెంట్ గా బయటకు వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అవడంతో అండర్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి బిజినెస్ టైకూన్స్ గా వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర వెళ్ళిన వాళ్ళు. ఇంత షార్ట్ స్పాన్ లో మాకంటే అడ్వాన్స్డ్ గా వాళ్ళు ఆలోచిస్తూ, అడ్వాన్స్డ్ గా వాళ్ళు మాట్లాడుతూ, వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే అల్యూమినై మీటింగ్స్ లో మేడం మేము కొన్నిటికి మేమే షాక్ అవుతున్నాం. అంత ఫ్యూచర్ దీని గురించి ఫోర్కాస్టింగ్ గా చాలా ఎక్కువ దీంతో ముందుకెళ్ళి మాట్లాడుతున్నారు. దానికి మనమే సమాధానం చెప్పే పరిస్థితులు లేవు. అవును.
ఎందుకంటే మా ప్రపంచం ఇంతవరకే ఉంది, వాళ్ళు ఆ ప్రపంచం ఆ పరిధి దాటి ముందుకెళ్ళి ఆలోచిస్తున్నారు. సో మనమందరం కూడా ఆ పరిస్థితిలోనే ఉండాలి. ఒక పర్టికులర్ ప్రొఫెషన్లోనే సెటిల్ అయ్యారు అని గొప్పగా చెప్పుకోవడానికి కాదు, అన్ని ప్రొఫెషన్స్ లోనూ అన్ని రంగాల్లోనూ కూడా చాలా బాగా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు. సో అయితే మొత్తానికి సార్ నాకు మీ ఫిలాసఫీ ఏం అర్థమవుతుందంటే, ఒక చాలా హ్యూమన్ ఎన్వైరన్మెంట్ లో, అంటే అత్యంత బ్యాలెన్స్డ్ అండ్ మానవీయ కోణం నుంచి పిల్లల డెవలప్మెంట్ కి ఒక స్పేస్ ఇస్తూ, అట్ ద సేమ్ టైం వాళ్ళ చేయి పట్టి నడిపిస్తూ, కావాల్సిన సొసైటల్ ఆబ్లిగేషన్స్ అంటే కొంత పోటీ పరీక్షలకి, కొంత పబ్లిక్ ఎగ్జామ్స్ కి, కొంత ఇంగ్లీష్ స్పీకింగ్ అలాంటి జనరల్ బయట అవేర్నెస్ కి, కొంత హెల్దీగా ఉండే ఒక మైండ్ సెట్ డెవలప్ చేస్తూ పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకుని ఉండి వాళ్ళని జాగ్రత్తగా పేరెంట్స్కి అప్పచెప్తున్నారు మీ స్కూల్స్లో. సో అది డెఫినెట్గా మీరు స్కూలింగ్ అండ్ మీరు అన్ని వాతావరణాలు చూసి వచ్చారు. ఇంపార్టెన్స్ తెలియదు కానీ ఒక స్టాండ్ అలోన్ బిల్డింగ్స్, మాకు కూడా 2-3 స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ క్యాంపసెస్ ఉన్నాయి. మా మెజారిటీ క్యాంపస్, మా సిస్టమ్ అంతా కూడా వైడర్ గా క్యాంపస్ స్పేస్ ఉండాలి, పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఉండాలి, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ లో కరికులర్ యాక్టివిటీస్ ని ఎంజాయ్ చేయాలి, ఫైన్ ఆర్ట్స్ ని ఎంజాయ్ చేయాలి, మ్యూజిక్ డాన్స్ అని ఎంజాయ్ చేయాలి అనే కాన్సెప్ట్ తో డిఫరెంట్ అప్రోచ్ ఉందండి. చాలా బాగుంది సార్ మీ క్యాంపస్. అంబిటస్ వరల్డ్ స్కూల్ అయితే అన్ని క్యాంపస్లు అలాగే ఉంటాయి మేడం. మాకు ఉన్న దాదాపుగా మెజారిటీ ఆఫ్ ద క్యాంపస్లు అన్నీ కూడా 1 ఎకరం నుంచి దాదాపుగా 7 ఎకరాల వరకు విస్తీర్ణంలో ఉన్నవే. దానికి కారణం ఏంటంటే దానికి తగ్గట్టుగానే మేము స్టూడెంట్స్ని కూడా ఎంగేజ్ చేస్తాం, ఎన్రోల్మెంట్ తీసుకుంటాం. ఎకరం స్థలం ఉంటే ఎకరం స్థలంలో 700-800 మాత్రమే మేము పరిమితం అవుతాం మేడం. మిగతాదంతా స్పేస్ వాళ్ళకి అసలు ఎంత స్పేస్ ఉంటదంటేనండి పర్ స్టూడెంట్ కి దాదాపుగా బోల్డ్ అంత స్క్వేర్ ఫీట్ ఏరియాని స్పేస్ ని క్రియేట్ చేస్తాం, ఆటలు పాటలు ఎంగేజ్ అవడానికి రకరకాలుగా. ఆ ఎన్విరాన్మెంట్ ని సైకలాజికల్ గా, ఫిజికల్ గా, మెంటల్ గా వాళ్ళు అక్కడి నుంచి వచ్చి మా స్కూల్ నుంచి బయటకు వెళ్ళి అండర్ గ్రాడ్యుయేట్ చేసుకున్న తర్వాత గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అయ్యి వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్తే మిగతా వాళ్ళు దాన్ని తక్కువ చేసి చెప్పడం కాదు కానీ వాళ్ళని కామెంట్ చేయటం కాదు, ఒక ఇంటర్వ్యూ ప్యానల్ మెంబర్ కి ఇవ్వాల్సినటువంటి ఆన్సర్, కాన్ఫిడెన్స్, బాడీ లాంగ్వేజ్ సక్సెస్ఫుల్ గా మా స్టూడెంట్స్ ని ఫేస్ చేయగలరు. చాలా బాగుంది సార్. అది ఎంత జాబు, ఎంత ప్యాకేజీ, చిన్నదా పెద్దదా అంటే డెఫినెట్ గా ఆ సిస్టమ్ అయితే మేము డెవలప్ చేస్తున్నాం. పోతే మార్క్స్ అనేది అప్పుడు నేర్చుకున్న దాన్ని మెజర్ చేయడానికి తన్ని ఆ కాసేపటికి ఉపయోగపడుద్ది. మనం నేర్చుకున్న ఆ సిలబస్ కి, మనకు వచ్చే మార్క్స్ కి, ప్రొఫెషన్ లో మనం సెటిల్ అయ్యేదానికి అసలు సంబంధమే ఉండదు మేడం. ఏం చదువుకుని వచ్చాం, ఏదో సందర్భంలో మీరు కూడా చెప్పారు, మీరు అసలు జర్నలిజం అంటేనే తెలియదు, నా యాంగిల్ వేరు, నేను వేరే లైన్ లో నుంచి వచ్చాను. కానీ ఇక్కడ సక్సెస్ఫుల్ గా మీరు ఇన్ని సంవత్సరాలు ఇంత పోటీ ప్రపంచంలో మీరు ఎమర్జ్ అవ్వగలుగుతున్నారంటే ఎంత ఎకో సిస్టమ్ నుంచి మీరు వచ్చి ఉంటారు. అవును సార్. మీరు సక్సెస్ కాదా? అంతే కదా సార్. అవును. మా మూలాలు ఏంటి, చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే కదా, మేము సక్సెస్ కాలేదా అంటే దాని అర్థం ఏంటంటేనండి, సమాజాన్ని అర్థం చేసుకోవాలి, సమాజాన్ని వాళ్ళు పూర్తిగా అవపాసన పట్టాలి, మన చుట్టూ ఉన్న పరిసరాలని, వ్యక్తులని మన నడవడిక వాళ్ళ నడవడికతో తగ్గట్టుగా పోల్చుకుని మనం ట్రావెల్ చేయటమే. అంతే. బిజినెస్ లో మనం ఎలా ఎమర్జీ సక్సెస్ అవ్వాలన్నా పీపుల్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఒకరితో కలిసి పని చేసినా, మీ కింద ఒకడు పని చేసినా అంతే, పీపుల్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, పీపుల్ బాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మా సార్ అంటుంటారు సుమన్ గారు, లైఫే పీపుల్ మేనేజ్మెంట్. అంతే అంతే. ఇఫ్ యూ కెన్ మేనేజ్ పీపుల్ సక్సెస్ఫుల్. అంతే. మీరు ఎదట మనిషిని మేనేజ్ చేయలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే మీరు ఏ ప్రొఫెషన్ లోనే మీరు సక్సెస్ అవ్వలేరు. అంతే కదా సార్. ఎమోషన్స్ అనేవి, కోపతాపాలు అనేవి 10 మందితో పని చేయించేటప్పుడు నాకు కూడా చాలా సందర్భాల్లో కోపం వస్తుంది. ఎట్లా చెప్తే ఎట్లా చేశారండి అని చెప్పి కొన్ని సందర్భాల్లో కొంచెం గట్టిగా మాట్లాడే సందర్భాలు ఉంటాయి, కోపం అయ్యే సందర్భాలు ఉంటాయి. కానీ తర్వాత మళ్ళీ వాళ్ళని ఓన్ చేసుకోవాలి. అంతే కదా సార్. వాళ్ళని ఎక్నాలెడ్జ్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ మనం ఇవ్వాలి. అది అడాప్ట్ చేసుకునే సిస్టమ్ ప్రతి మనిషికి అవసరం. మనము అలా అడాప్ట్ చేసుకోవాలి. మన కింద పనిచేసేవాళ్ళు కూడా సరే మనం చిన్న తప్పు చేసాం కదా, అది కరెక్ట్ చేసుకుందాం, మళ్ళీ ఇంకోసారి జరగకుండా చూసుకుందాం, మనం ఉన్న క్వాలిటీస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాం, మన సిస్టమ్ను కొంచెం డెవలప్ చేసుకుని మనం ఇంకా ఫోకస్డ్గా పనిచేద్దాం అనేది వాళ్ళకి ఉండాలి. అదే సార్. ఈ 2 ఉన్నప్పుడే సక్సెస్ఫుల్ గా విద్యార్థి దశ నుంచి ప్రొఫెషనల్ లైఫ్ లో వృత్తిరీత్యా ఎక్కడైనా మనం సక్సెస్ అవ్వగలుగుతాం. చాలా పూర్తిగా నమ్ముతాం సార్. అది సార్. ఇప్పుడు మీరు ఎప్పుడు పబ్లిసిటీ చేసుకుని నేను చూడలేదు. అంటే ఫస్ట్ టైం నేను మిమ్మల్ని ఇంటర్వ్యూస్ అడగడం, మీరు ఇవ్వడం జరుగుతోంది. బట్ మీ విజన్ ఏంటి సార్ రాబోయే 5-10 సంవత్సరాల కోసం? ఈ 12 స్కూల్స్ కాకుండా కొత్త క్యాంపసెస్ ప్రణాళిక ఏమన్నా ఉందా? ఈ 12 క్యాంపసెస్ ని ఇంకా కొత్త యాంగిల్స్ లో వాటిని డెవలప్ చేయాలని ఏమన్నా ప్రణాళిక ఉందా సార్? కొత్తగా పరిగెత్తాలనేం లేదు, ఆపర్చునిటీ వస్తే వదులుకోము. డెఫినెట్ గా
దానికంటే కూడా మన దగ్గర ఉన్న పిల్లలు ఫస్ట్ నేను ఇంతకు ముందు చెప్పిన అన్ని టాపిక్స్ తో కలిపి ఒక సెంటెన్స్ చెప్పాలంటే మన దగ్గర ఉన్న పిల్లలు, మన దగ్గర చదువుకునే పిల్లలు బాగా సక్సెస్ఫుల్ గా వాళ్ళు రాణించాలి. ఆ రాణించడానికి కావలసినటువంటి సిస్టమ్ ని దెబ్బతినకోకుండా రెగ్యులర్ గా మానిటర్ చేసుకుంటూ, మాలో ఉన్న లోపాలని మేము సవరించుకుంటూ, ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము ఎంపవర్ చేసుకుంటూ, మా స్టాఫ్ని ఎంపవర్ చేసుకుంటూ, మా స్టూడెంట్కి కావాల్సినటువంటి మారుతున్న చేంజెస్ని, ఈ చేంజెస్ అన్నిటినీ కూడా అర్థం చేసుకుని వాళ్ళకి కావాల్సినట్టుగా ఎప్పటికప్పుడు ఎంపవర్ చేయటమే మా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు డెవలప్ చేయాలి, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని తీసుకురావాలి. ప్రతి విద్యార్థి కూడా సక్సెస్ఫుల్గా బయటికి వెళ్ళాలనేదే మా విజన్ అండి. అంతే కదా సార్. ఇప్పుడున్న సిస్టంలో ఇది తప్ప ఏదో కోటాను కోట్లు ఆస్తులు, లేకపోతే ఇంకొక 100 బ్రాంచులు, 50 బ్రాంచులు, 10 బ్రాంచులు పెంచాలి, దానికోసం పరిగెట్టాలి, ఇది వదిలేసేసి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకోకుండా గ్రౌండ్ రియాలిటీలో దానికోసం పరిగెట్టాలనే అత్యుత్సాహం అయితే లేదు. అట్ ద సేమ్ టైం నీకు చెప్పినట్టు యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా ఏదైనా ఆపర్చునిటీ వస్తే వదులుకోము, రైట్, అది ఖచ్చితంగా ఓన్ చేసుకోవడానికి ట్రై చేస్తాం, ఆల్ రిసోర్సెస్ కోఆపరేట్ చేస్తే. టీచర్స్ చాలా కీలకం కదా సార్ పిల్లల డెవలప్మెంట్లో. టీచర్స్ ఎంపికలో మీరు చూసే టాప్ 3 క్వాలిటీస్ ఏంటి సార్? అఫ్ కోర్స్ క్వాలిఫికేషన్ కొంత ఉండాలి కాకుండా. ఫస్ట్ స్కిల్ అండి. పెడగాగీలో ఆ కంటెంట్ ప్రిపరేషన్లో మేము చూసేది ఫస్ట్ వాళ్ళ లెసన్ ప్లానింగ్ అండి. మైక్రో లెవెల్ లెసన్ ప్లానింగ్ చూస్తాం. ఫస్ట్ చాప్టర్ని ఎట్లా డిజైన్ చేసుకుంటున్నారు, దాన్ని పీరియడ్స్లోకి ఎలాగా తీసుకెళ్తున్నారు, దానికి కావలసినటువంటి టైంని ఎంత ఇచ్చుకుంటున్నారు, అది ఒకటి. క్లాస్ రూమ్లో ఎంత టైం తీసుకుని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇంటరాక్షన్ కి ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు చేంజ్ అవుతున్న టెక్నాలజీ చేంజ్ అవుతున్న దాంట్లో డిఫరెంట్ వర్టికల్స్ వచ్చినాయి మేడం. అవును, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అని, లేకపోతే టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అని, ఏఐ అని, చాట్ జీపీటీ అని, రకరకాలుగా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. ఏది రిలవెంట్ ఇన్ఫర్మేషన్, ఏది రిలవెంట్ సోర్స్ మనకి ఉంది, దానిని స్టూడెంట్స్కి ఎలాగ ఈ టీచర్ ఇవ్వగలుగుతుంది మారుతున్న పరిస్థితులకి అనేది ఫస్ట్ చూస్తాం. తర్వాత టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అనే దాంట్లో అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ మేడం, టీచరు మల్టీ టాస్కింగ్ చేయడానికి సిద్ధపడి ఉండాలి. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కావాల్సిన ఎన్విరాన్మెంట్, వాళ్ళ యొక్క సైకలాజికల్ గా ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో పనిచేస్తున్నారు, ఎట్లాంటి సపోర్ట్ సిస్టమ్ ని మనం ఇస్తున్నాము, వాళ్ళ ల్యాబ్ సెషన్స్ కవర్ చేయడానికి ఎవ్రీ ఇయర్ ఒక కంటిన్యూషన్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది, స్కిల్ డెవలప్మెంట్ ని ఏ విధంగా మనం ఇస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవును సార్. ఎప్పటికప్పుడు మార్పుల్ని మనం వాళ్ళకి ఎలాగా ఒక ఆర్గనోగ్రామ్ బేస్డ్లో అకాడమిక్ హెడ్, ఇంకా కొంతమంది ఎక్స్పర్ట్స్ని బయట నుంచి తీసుకొచ్చి, సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే కేంబ్రిడ్జ్ వాళ్ళు కానివ్వండి, డిఫరెంట్ సెమినార్స్ వర్క్షాప్ పెట్టడం, వాళ్ళని పంపించడానికి ప్రయత్నం చేయటం, దాంట్లో వాళ్ళు కొత్త చేంజెస్ని వాళ్ళని అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయటం, ఇలాంటివన్నీ కూడా ఏది మిస్ కాకోకుండా చేయటం, ఇది మెయిన్ జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎగ్జామినేషన్ సిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్, క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి టీచరు, ఆ సబ్జెక్ట్ టీచరు, క్లాస్ టీచర్ అండ్ సబ్జెక్ట్ టీచర్స్ ఉన్న 24 మంది లేదా 30 మందిని అందరూ ఒక రేంజ్ లో ఉండరు. క్వాలిటీ ఆఫ్ టీచర్స్ కొంతమంది బాగా షార్ప్ గా ఉంటారు, స్మార్ట్ గా ఉంటారు, కొంతమంది యావరేజ్ గా ఉంటారు, కొంతమంది కొంచెం స్లో లెర్నర్స్ లాగా ఉంటారు. వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్ళాలి. అంతే తప్ప ఏదో కొన్ని సిస్టమ్స్ లో ఏ గ్రేడ్ ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్లి ఒక సెక్షన్ లో వేయటం, బి గ్రేడ్ ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్లి ఒక సెక్షన్ లో వేయటం అనేది మాకు జరగదు. అందరినీ ఒక సెక్షన్ లోనే కలిపి ఉంచుతాం. వాళ్ళకి కావాల్సిన మెకానిజాన్ని తయారు చేయాలి, అందరూ డెవలప్ అవ్వాలి. అంతే కదా సార్. అసెస్మెంట్స్ దీంట్లో కానివ్వండి, రెగ్యులర్ ప్యాటర్న్ లో కానీ దేంట్లోనైనా సరే ఆ బ్యాలెన్సింగ్ సిస్టమ్ అనేది మన సర్కిల్ టైంలో చూసుకోవాలి. ఇవి చాలా అవసరం. ఇంకొక ఇంపార్టెంట్ ఇదేంటంటే టీచర్ అనేవాళ్ళు ఎమోషనల్ గా చాలా బ్యాలెన్స్డ్ ఉండాలండి. కరెక్ట్. ఎందుకంటే ఒక తల్లిదండ్రులకి ఒకళ్ళో ఇద్దరు పిల్లలు మేడం, స్కూల్కి వచ్చేటప్పటికి 24 మందిని 30 మందిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు. అల్లరి చేసేవాళ్ళు ఉంటారు, చెబితే ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు, కొంతమంది అసలు విన్నట్టు ఉంటారు, అరగెంట్ గా ఉండేవాళ్ళు ఉంటారు. ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా అవసరం. అట్లాగే ఫిజికల్ గా వాళ్ళు పర్సనల్ గా మనుషులవే కదా, వాళ్ళు కూడా మనుషులే కదా టీచర్స్ అంటే. 24 మందిని 30 మందిని బ్యాలెన్స్ చేసుకోవటం అంటే వాళ్ళకు కూడా చాలా మెంటల్ బ్యాలెన్స్ అవసరం. అవును, వాళ్ళకు కూడా ఇంటి దగ్గర రకరకాల సమస్యలు ఉంటాయండి, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలకు ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవడానికి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ ని మేము కూడా అప్పుడప్పుడు కొన్ని చిన్న సెమినార్స్ అట్లాంటివి పెట్టి, లేదా ప్రిన్సిపల్ కానివ్వండి, ఇంకా ఎవరన్నా కొంచెం పెద్దవాళ్ళు, వాళ్ళతో అప్పుడప్పుడు కూర్చుని కౌన్సిలింగ్ చేయటం, వాళ్ళలో ఉన్న ఇబ్బందుల్ని ఉంటే గనక వాళ్ళని కొంచెం మోటివేట్ చేయటం, ఇది చాలా అవసరం. రైట్. ఇది ఎట్లా బయటపడుతుంది అంటే, పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చెప్పడానికే భయపడతారు టీచర్స్ దగ్గర. మా స్టూడెంట్ పేరు మీద వెళ్ళి ఇంకోళ్ళ కంప్లైంట్ చేయడానికే భయపడతారు. బాగలేదనో, లేకపోతే మా స్టూడెంట్ సరిగా చదవట్లేదనో,
అని చెప్పడానికి కూడా భయపడతారు కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే ఆ టీచరు మా స్టూడెంట్ని ఏమన్నా కాన్సన్ట్రేషన్ చేసి ఏదన్నా టార్గెట్ చేస్తారేమోనని భయం కూడా ఉంటుందండి. కానీ టీచర్స్ అలా అందరూ ఉండరండి. అందరూ అలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరు. అందరూ వాళ్ళు అర్థం చేసుకోగలరు. వాళ్ళు కూడా తల్లులే కదండి. అవునవును, అంతే కదా సార్. వాళ్ళు తండ్రి లేదా తల్లే కదా, వాళ్ళు అర్థం చేసుకోగలరు. కానీ కొన్ని సందర్భాల్లో బ్యాలెన్స్ తప్పుతారు. పేరెంట్స్ కూడా కొంచెం సమయం పాటించి వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటో, నిజంగా టీచర్ తప్పు చేసింది లేకపోతే స్కూల్ తప్పు చేసింది అని అనుకుంటే ఆ ప్రాబ్లం ఏంటో ముందు పెట్టి రిజాల్వ్ చేసుకోవాలి. అంతేగాని పిల్లల ముందు వాళ్ళని గట్టిగా మాట్లాడటం, మందలించినట్టు చేయటం అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి రెస్పెక్ట్ పోతుందండి. అంటే మదరు ఫాదరు పిల్లోడిని తీసుకుని ప్రిన్సిపల్ రూమ్లోకి వచ్చి ప్రిన్సిపల్ మీద గట్టిగా మాట్లాడుతున్నారు, లేదా టీచర్ మీద గట్టిగా మాట్లాడుతున్నారు పేరెంట్ టీచర్ మీటింగ్లో అనుకుంటే ఆ స్టూడెంట్కి ఆ టీచర్ మీద గౌరవం ఉండదు. రేపొద్దున తను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్కి వాల్యూ ఉండదు. మా అమ్మకి చెప్తే వచ్చి తిడుతుంది అని అడ్వాంటేజ్ తీసుకుంటారు. అవును, అంతే సార్. సో ఆ పేరెంట్స్ కొంచెం ఆ సమయం పాటించాలి. మీరు పిల్లల్ని బయటికి పంపించి టీచర్ ఏదైనా తప్పు చేశారని మీకు అనిపిస్తే స్ట్రైట్గా మాట్లాడండి, గట్టిగా అడగండి. అక్కడ రిజాల్వ్ అవ్వకపోతే ప్రిన్సిపల్ దగ్గరికి రండి, కూర్చొని రిజాల్వ్ చేసుకోండి. అంతేగాని కారిడార్స్లోనో క్లాస్ రూమ్లో అందరి ముందో మాట్లాడటం వల్ల ఆ టీచరు డిమోరలైజ్ అయిపోతారు. 100% సార్. అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. కొంచెం ముందుకెళ్ళి మాట్లాడుకుంటేనండి, ఈ మధ్య స్కూల్స్ కూడా మేము కూడా ఏం చేస్తున్నామంటే, అంటే మా స్కూల్లో ఆ సిస్టమ్ లేదండి. కొన్ని స్కూల్స్ ఏం చేస్తున్నారంటే టీచర్స్ని మార్కెటింగ్ కోసం, స్టూడెంట్స్ని తీసుకురావడం కోసం ఇళ్ళకి పంపిస్తారు, అడ్మిషన్స్ కోసం. టీచరు క్లాస్ రూమ్లో పిల్లలకు చదువు చెప్పాల్సిన టీచరు తన బాధ్యతని అంతవరకు నెరవేర్చవలసిన టీచర్ని మన వ్యాపారం కోసం, మన అడ్మిషన్ కోసం టీచర్ని ఇంటింటికి తిప్పుతున్నారు. అయ్య బాబోయ్. ఎస్ మేడం. ఒక గురువుకి ఇవ్వాల్సిన స్థానం అది. గురువు, అదే మీరు అది మర్చిపోతున్నారు. గురువు అండి, తల్లి తండ్రి తర్వాత గురువుకే ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ గురువుని ఒక వ్యాపార దృక్కోణంలో నీ వ్యాపారం కోసం మేము చేసే తప్పు ఏంటంటే వాళ్ళని ఇళ్ళకి పంపించేసి మీ అడ్మిషన్ల కోసం గ్రాప్ చేసి తీసుకురామంటున్నాం, ఏవో మాయమాటలు చెప్పమంటున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్నాయి లేని అన్నీ చెప్తారు. అక్కడికి వెళ్ళి మాకు అది ఉంది ఇది ఉందని చెప్తారు. ఇక్కడికి వస్తే ఏముండదు. అరే మా టీచర్ మా దగ్గరికి వచ్చి అబద్ధం చెప్పింది, వాళ్ళు ఏం లేదు కదా ఇక్కడ అని ఆ టీచర్ మీద గౌరవం ఉండదు. వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు? 5 సంవత్సరాల పిల్లలకు కూడా గ్రాస్ప్ చేసేస్తారు. మా టీచర్ మా ఇంటికి వచ్చి ఇలా అడ్మిషన్ కోసం ప్రాధేయపడింది అనేది ఊరికినే బాడీ లాంగ్వేజ్ని బట్టి పిల్లలు అక్కడే కూర్చుంటారు, చూస్తారండి. అంటే కొన్ని స్కూల్స్ చేస్తున్నాయి కదా సార్ అలా. ఖచ్చితంగా చేస్తున్నాయండి. అదే పెద్ద సమస్య. అదే కాబట్టి గురువుకి ఇవ్వాల్సిన గౌరవం, స్థానం అటు పేరెంట్స్ ఇవ్వాలి, ఇటు యాజమాన్యాలు కూడా ఇవ్వాలి. ఎస్. ఆ స్థానాన్ని వాళ్ళకి మీరు పదిలంగా లేకపోతేనండి, ఆ స్థానం మీరు పదిలంగా ఆ టీచర్కి ఇచ్చే గౌరవం మీరు ఇవ్వకపోతే అసలు మీరు ఏమీ మాట్లాడటానికి అర్హతే లేదండి. అసలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? 100 రూపాయలు ఫీజు చెప్తే 50కి ఇస్తావా అని అడుగుతారు. అక్కడ అడ్మిషన్ చేయాలి, వీళ్ళకి టార్గెట్ ఉంటుంది కదా, అది వర్కౌట్ అవుద్దో లేదో తెలియదండి. మేనేజ్మెంట్ చెప్పారు కాబట్టి వీళ్ళు 50 రూపాయలకి ఒప్పుకుని వచ్చేస్తారు, 50% ఫీజుకి ఒప్పుకుని వస్తారు. ఈ టీచర్లను రిక్రూట్ చేసేటప్పుడు నాన్ క్వాలిఫైడ్ పీపుల్ అంతా రిక్రూట్ చేస్తారు. అదే ఏం చెప్తారు? చదువు 10th క్లాస్ ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళని క్వాలిఫికేషన్ లేకుండా, దీనికి సర్టెన్ నామ్స్ ఉన్నాయి. సిబిఎస్ఈకి కానీ సిఐకి కానీ సర్టెన్ నామ్స్ ఉన్నాయి మేడం. ప్రీ ప్రైమరీ టీచర్స్కి నువ్వేమన్నా ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేసావా, లేకపోతే ఏమైనా మాంటిసోరీ కోర్స్ చేసావా, లేకపోతే నువ్వేమన్నా డిప్లొమా చేసావా, ఒక పిల్లలకి కావాల్సిన ఎకో సిస్టమ్ ఇవ్వడానికి కావాల్సిన బ్యాలెన్సింగ్ అవన్నీ చెక్ చేసుకోవాలి. అవును. మినిమం డిగ్రీ చేసావా, బిఎడ్ చేసావా, నువ్వు ఎక్కడైనా ఇంటర్న్షిప్ చేసావా, ఇవన్నీ నేర్చుకోకుండా 10th ఫెయిల్యూ, ఇంటర్మీడియట్ ఫెయిల్యూ, తక్కువ ఫీజులకి తీసుకోవటం, ఇళ్ళకి పంపించి మార్కెటింగ్ చేయటం, తక్కువ ఫీజులకి తీసేసుకుని వాళ్ళని ఇలాంటి తక్కువ ఎంప్లాయీస్ అని తీసుకొచ్చి పెట్టేసేసి నడిపేస్తారండి. కంటిన్యూగా 3 సంవత్సరాలు ఉండే టీచర్ అనేది అసలు అరుదు అయిపోయిందండి. లీడర్షిప్ అయినా సరే 3 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు అంటే అబ్బా చాలా పూర్తికాలం మన దగ్గర పనిచేశారు అనేటువంటి ఒక ఫీలింగ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. మారిపోవటం. అవును. టైం గ్యాప్ అరేంజ్మెంట్, ప్యాషన్ లేకపోవటం, ఇక్కడికి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళలేకపోవటం, ఫోకస్ చేయలేకపోవటం, అక్కడ మారితే ఇంకొక 5,000 ఎక్కువ ఇస్తారని అక్కడికి వెళ్ళటం. నేను చెప్పేది ఏంటంటే టీచర్స్ కూడా ఊరికే పెద్దగా మాట్లాడకండి, మారకండి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. మీ సక్సెస్ ని మీరు అక్కడ ప్రూవ్ చేసుకోండి. మీ క్లాసులో ఉన్నటువంటి స్టూడెంట్స్ సక్సెస్ రేట్ ని మీరు ప్రూవ్ చేయండి. మీ క్వాలిటీని మీరు ప్రూవ్ చేసుకోండి. మీరు డిమాండ్ చేయండి, పరిగెట్టకండి. అక్కడ డిమాండ్ చేయండి. మీ సెక్షన్లో స్టూడెంట్స్ ఎంతమంది టీసీలు తీసుకుని వెళ్ళిపోతున్నారో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ సెక్షన్లో స్టూడెంట్స్ ఎంత బాగా ఎంపవర్ అయ్యారు, లాస్ట్ ఇయర్కి సంవత్సరానికి ఎంత డెవలప్ అయ్యారో మీరు చూసుకోండి. దాని మీద మీరు కూర్చుని మాట్లాడండి. మీరు మేనేజ్మెంట్తోనో మీ లీడర్షిప్తోనో చెక్ చేసుకోండి. అంతేగాని ఎంత దూరం పరిగెడతారు? అంతే కదా సార్. కాదు కదా.
అది ఆ నిలకడ అన్నది అదొక ఫండమెంటల్ క్వాలిటీ. మాకు కూడా ఏమవుతుందంటే ఆ టీచర్ మళ్ళీ వచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళు ట్యూన్ అయ్యి సిస్టమ్కి మొత్తానికి అడాప్ట్ అయ్యేటప్పటికి సంవత్సరం పోతుంది, మళ్ళీ కొత్త టీచర్. అంతే. ఇంకొక ప్రాబ్లం టీచర్స్ తోటి మిడ్ డ్రాప్ అవుతారు మేడం, సంవత్సరం అకాడమిక్ ఇయర్ మధ్యలో వెళ్ళిపోతారు. అప్పుడు ఆలోచించాలి ఏమైపోతారు కదా, పిల్లలు? professional 24 మంది 30 మంది పిల్లలు ఏమైపోతారు అసలు? మీరు కూడా తల్లిదండ్రులే కదా, మీ పిల్లలు చదువుకుంటున్నారు కదా, ఈ ఒక్క చిన్న విషయాన్ని, ఈ ఒక్క చిన్న లాజిక్ ని మీరెందుకు మిస్ అవుతున్నారు? అందరికీ అప్పీల్ చేస్తున్నది ఏంటంటే ఒక్క నిమిషం మానవతా దృక్పథంతో ఆలోచించండి. సంవత్సరం మీరు వెళ్ళిపోవాలనుకున్నారు, ఓకే సరే 3 ఏళ్ళు ఉండమంటున్నాం మేము మినిమం, లేదు ఉండలేరు, అకాడమిక్ ఇయర్ అయిపోయినాక మీరు ప్రాపర్ రీజన్ తోటి వెళ్ళిపోండి, అంతే కదా. వెళ్ళండి. ఎవరు ఆపే పరిస్థితి లేదు కదా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా విఆర్ఎస్ తీసుకుని ప్రైవేట్ సర్వీస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవాళ, మనం చూస్తున్నాం కదా. సో అట్లాగే మీరు కూడా వెళ్ళండి, అంతే. తప్పేం లేదు కదా. కానీ అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉండి మీరు సగం పాఠాలు చెప్పి మీరు చిన్న చిన్న ఎమోషన్స్ కోసం, చిన్న చిన్న ప్రయోజనాల కోసం పిల్లల్ని ఇలాగా ఇబ్బంది పెట్టడం అనేది యాజ్ ఎ టీచర్ గా మీరు ఎథికల్ గా ఎట్లా చూసుకున్నా, మానవతా పరంగా చూసుకున్నా మీరు చేసేది చాలా తప్పు అనేది నా భావన. చాలా మంచి మాటలు చెప్పారు సార్ అందరికీ. ఇది మీకు రీచ్ అవుతుంది, మీకు రీచ్ అవ్వాలి, దీనివల్ల 10 మంది మారాలి అని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. ఐ థింక్ అంటే మీకు విద్యారంగం పట్ల ఉండే ఆ కన్సర్న్, పిల్లల భవిష్యత్తు, వాళ్ళ పునాది కరెక్ట్ గా ఉండాలనే ఆ ఫిలాసఫీ క్లియర్ గా అర్థమవుతుంది సార్. మీరు అందుకని అంత సక్సెస్ఫుల్ గా ఇన్ని స్కూల్స్ నడుపుతున్నారు. మీ ఫిలాసఫీ అన్ని చోట్ల రిఫ్లెక్ట్ అయ్యేలాగే మీ టీచర్లు కూడా ఉన్నారని వినికిడి మేము. తప్పకుండా ఒక సందర్భంలో మీ టీచర్స్తో కూడా మాట్లాడతాం మేము. ఎలా అయితే మీ క్యాంపస్ వచ్చి చూసామో, మీ అకాడమిక్ హెడ్స్తో మాట్లాడాం, పిల్లలతో టీచర్స్తో కూడా రాబోయే రోజుల్లో మాట్లాడతాం మేము సుమన్ టీవీ పక్షాన. సార్, ఫర్ బీయింగ్ అ గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్, మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. తప్పకుండా ఐ థింక్ ఈ జర్నీ ఇలా కొనసాగుతూ మీ స్కూల్లోని మంచి క్రీక్ స్టార్స్ని కూడా మేము ప్రపంచానికి చూపిద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ.